ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు ఈ అవకాశం కాళహస్తి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. మీకు ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ప్రెస్ మీట్ పెట్టడం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఏమని మన కాళహస్తిలో ఒక మార్పు రావాలనేసి నేను కోరుకుంటున్నాను. ఆ మార్పు కోసమే నా ఈ ప్రయత్నం. చాలామంది చెప్పారు, మీరు మా నాన్నగారి గురించి మీ అందరికీ తెలుసు, పోతుకుంట గురవయ్యనాయుడు, ఆయన టీడీపీలోనే ఉన్నారు, మీరు టీడీపీ వదిలి వచ్చారు అనేసని. మీరు టీడీపీ సభ్యత్వానికి వదిలి కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారని మీ అందరికీ చెప్తున్నాను. నాకు టీడీపీ సభ్యత్వం మా నాన్న ఇంకా చేయలేదు. సో మా కుటుంబంలో అందరికీ చేశారు కానీ నాకు చేయలేదు. నా మొదటి సభ్యత్వం ఇప్పుడు కాంగ్రెస్ సో నేను దాన్ని వదలలేదు. ఎందుకంటే దాన్ని పట్టుకోలేదు. ఫస్ట్ నేను పట్టుకున్న జెండా ఇది, దీన్ని పట్టుకున్నా. అదేవిధంగా మన కాళహస్తిలో అభివృద్ధి జరగాలి అని ఒక సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకొని నేను ఈ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముందు మనకు అభివృద్ధి లేదా అనేసి మీరందరూ కూడా ప్రశ్నించవచ్చు, మీరందరూ విమర్శించవచ్చు. అభివృద్ధి అంటే ఇప్పటి వరకు మీరు చూస్తున్న అభివృద్ధి అది ఒక రకమైన అభివృద్ధి. నేను చిన్నప్పటి నుంచే అభివృద్ధి బాటలో ఎక్కడైతే అభివృద్ధి ఉన్నదో అక్కడనే చదువుకొని పెరిగాను. అంత అభివృద్ధి అనేది నాకు ఏంటనేసి నాకు తెలుసు. కాబట్టి ఆ అభివృద్ధి కాళహస్తి నియోజకవర్గ ప్రజలందరికీ నా ద్వారా సేవ చేయాలనేసి ఆ ఒక్క సంకల్పంతోనే నేను ఈ పోటీలో నిలుచుకోవడం జరిగింది. నేను మార్పు రావాలి అని వచ్చాను. మార్పు రావాలి ఆ నినాదంతోనే వచ్చింది. సో ఇక్కడ ఒక మార్పు అనేది చాలా ఇంపార్టెంట్, కీలకమైన సమాచారం. మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలి, అట్లే మార్పు రావాలంటే రాజేష్ రావాలి. సో ఒక మార్పు తెస్తాం. ప్రతిసారి మీరు చూస్తున్నారు డెవలప్, అభివృద్ధి, ఒకరిపైన ఒకరు విమర్శించుకుంటూనే ఉన్నారు కానీ కన్స్ట్రక్టివ్ మెకానిజము ఎదిగేదానికి ఎవరు చేయటం లేదు. ప్రతి ఒక్కటి ఎవరు ఏం చేసినా వాళ్ళపైన వీళ్ళు విమర్శిస్తారు, వీళ్ళపైన వాళ్ళు విమర్శిస్తారు. కానీ కలిసేటట్టుగా ఈ ఎన్నికలు విమర్శలు ఈ 2 నెలలు మాత్రమే మనం పెట్టుకోవాలి. మిగతా 4 సంవత్సరాల 8 నెలలు మాత్రం ఆ విమర్శ కన్స్ట్రక్టివ్ మెకానిజంతో మార్పు ఎట్లా బెటర్మెంట్ ఆఫ్ మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందాలి దానిపైన అందరూ పోరాడి అభివృద్ధి తీసుకుని రావాలి. మీరు అనుకుంటారు కాంగ్రెస్కి ఉనికి లేదు, మీరు కాంగ్రెస్లోకి ఎందుకు పోయినారు అనేసి. ఈ రోజు లేకపోవచ్చు, వేరేది ఎప్పుడైనా అది కూడా ఒక మార్పే కదా. ఆ మార్పుతో మనం తెస్తాం. నాకు నేషనల్లో ఏమొస్తుందో నాకు తెలియదు, స్టేట్లో ఏమొస్తుందో తెలియదు, కానీ మన కాళహస్తిలో మాత్రం మార్పు రావాలి, కాళహస్తి అభివృద్ధి చెందాలనేది నా మెయిన్